కాకినాడ జిల్లాలో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహింపబడింది. జిల్లా సోషల్ వర్కర్ పి రాఘవులు జగ్గంపేట పోలీసుల సహకారంతో యువత సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి నికోటిన్ ఉత్పత్తులకు బానిసలుగా మారుతున్న పరిస్థితిని మార్చేందుకు విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టారు. జిల్లాకు సంబంధించి పబ్లిక్ స్మోక్ చేయకూడదు. చేసినట్లయితే సెక్షన్ 4 ప్రకారం కోప్టా యాక్ట్ ఏదైతే ఉందో కోప్టా యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 4 ఏం చేస్తుందనంటే ఫస్ట్ ఫైన్ వేస్తుందండి. రిపీటెడ్గా కానీ జరుగుతున్నట్లయితే పోలీస్ స్టేషన్ వారు వాళ్ళ అధికారాల ప్రకారంగా వారికి శిక్ష వేయడం జరుగుతూ ఉంటుంది. సెక్షన్ 6A 6B అని ఉంటుంది. 6A వచ్చి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ ప్రోడక్ట్ ఏది అమ్మకూడదు. విలేజ్లో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. 6B వచ్చి 300 అడుగులు 100 గజాల దూరంలో గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ నుంచి పీజీ వరకు కూడా ఈ టొబాకో నుంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సిగరెట్స్ కానివ్వండి, బీడీస్ కానివ్వండి, చుట్టలు కానివ్వండి, కైనీస్ కానివ్వండి, పొగాకు నుంచి ఉత్పత్తి అయ్యే కారకాలు ఏవి కూడా 100 గజాలు 300 అడుగుల దూరంలో ఏవి అమ్మకూడదండి. దీనికి సంబంధించి ఇంకా మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మీకు పంచాయతీ అయితే పంచాయతీరాజ్ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీనికి పక్కాగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంప్రదిస్తే దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.